resulted in expansion of agriculture activity and creation of additional infrastructure for farmers. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. We are spending 1000 crores per month. ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడానికి, వ్యవసాయానికి ఇవ్వడానికి నెలకు 1000 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు is a historic initiative. Again, copied by Government of India in the name PM Kisan. రైతు బంధు పెట్టేదాకా కేసీఆర్ గారు ఈ భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఫార్మర్కి ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు, ఫార్మ్ ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ తెలంగాణలో 11 విడతల్లో, ఇప్పుడు 12వ విడత ఉంది, 11 విడతల్లో 70 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా is one of its kind again, a life insurance for the farmer. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 లక్షల ఉచిత జీవిత బీమా, మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. దానివల్ల ఈరోజు 1,05,000 కుటుంబాలకి రైతు బీమా ద్వారా బెనిఫిట్ జరిగింది. రైతు చచ్చిపోయిన తర్వాత న్యాచురల్ కాజ్ అయినా కూడా, దయచేసి ఇక్కడ కొంతమంది మిస్లీడ్ చేస్తారు, దీన్ని కూడా అపసవ్యపు మాటలు మాట్లాడుతుంటారు రైతు బీమా మీద. రైతు బీమా applies for everybody, even natural deaths. As a result, 1,05,000 farmers in the last few years have availed because of natural causes and other deaths that happen. 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ద్వారా దాదాపు 5,500 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపు ఇప్పటిదాకా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి దెర్ ఇస్ ఎ సీలింగ్, మేము 12 క్వింటాలు కొంటాము, ఆ పైన కొనము అనేది వాళ్ళ కండిషన్. వేరే రాష్ట్రాల్లో పీడిఎస్కి సరిపడా మాత్రమే కొంటాము, మిగతాది కొనము అంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు, వితౌట్ ఎనీ సీలింగ్ ఇవాళ పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా ఎంఎస్పి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంత పెరిగింది వ్యవసాయ విస్తరణ అంటే, ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి 2,603 రైతు వేదికలు కట్టి ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, అదేవిధంగా కొత్త గోడౌన్స్ కూడా కట్టి, ఆనాడు మరి మీరు చూసినట్టయితే 7.38 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. 58 ఇయర్స్లో, 58 ఏళ్లలో మొత్తం కలిపి కట్టిన గోడౌన్ కెపాసిటీ ఎంత తెలంగాణలో అంటే 7.38 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు వీ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ ఇట్. 24.73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. గ్రానరీ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్. నౌ వీ వుడ్ వాంట్ టు డూ దిస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా యాజ్ వెల్, అండ్ దట్స్ వై అవర్ పార్టీ ఈజ్ ఆల్సో గోయింగ్ నేషనల్. నెక్స్ట్ ప్లీజ్. చాలామంది మరి వ్యవసాయము అంటే ఒక వరేనా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వరి మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో మన కళ్ళ ముందే 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ, తెలంగాణ టుడే ఈజ్ ద నంబర్ 1 స్టేట్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. దాన్ని నీలి విప్లవం అంటారు. మీరు దాన్ని చూడొచ్చు, నంబర్స్ కూడా చూడొచ్చు. 2014-15లో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపల పరిమాణం 2.68 లక్షల టన్నులు, ఈరోజు 3.9 లక్షల టన్నులు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మత్స్యకారుల కోసమే మేము సృష్టించగలిగిన సంపద ఒక 1,000-1,500 కోట్ల పెట్టుబడితో we have been able to create a wealth of 30,000+ crores of rupees through blue revolution which is down below. ఒక బ్లూ రెవల్యూషన్ ఒకవైపు ఉంది, రెండవ హరిత విప్లవం, సస్య విప్లవం 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకి వరిధాన్యం పెరిగింది, కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, సోయా ప్రొడక్షన్ పెరిగింది, మిగతాయి కూడా పెరిగినాయి. ఒకవైపు శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. ఈరోజు పాల ఉత్పత్తి చూసుకుంటే తెలంగాణలో, బికాస్ పాడి పంట అంటారు, పంట వేరు పాడి వేరు కాదు. డైరీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి పాల ఉత్పత్తి కూడా చూస్తే ఆనాడు లాసెస్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ డైరీ, విజయ డైరీ,
ఈరోజు ప్రాఫిటబుల్ అయింది, గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 4.2 మిలియన్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసే విజయ డైరీ ఈరోజు డైరీ ప్రొక్యూర్ 5.8 మిలియన్ లీటర్స్. దట్ ఇస్ 1 టన్స్ కదా లీటర్స్. తర్వాత మన తెలంగాణలో పింక్ విప్లవ్, ఆఫ్ కోర్స్ టూ కైండ్స్ ఆఫ్ పింక్ రెవల్యూషన్స్. వన్ ఇస్ ఆఫ్ కోర్స్ వి ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు థర్డ్ టర్మ్, సో దట్ విల్ బి అనదర్ యూనిక్ థింగ్. బట్ ఇన్ 2012 because of lack of data in 2014, the total livestock count was about 12.8 million, 1.24 crore animals, that is sheep and goat. But today that has risen again, highest in the country, highest livestock growth for any state in the country is Telangana. Now the number is 19.1 million, almost 2 crores. అంటే దీని వల్ల ఏం జరుగుతుందంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా, లేకపోతే హైదరాబాద్కి రోజు 600 లారీలు వచ్చేది. 600 లారీల్లో గొర్రెలు మేకలు మన కట్ల మండికి మన హైదరాబాద్కి ఇక్కడ ఉండే మీట్ ఈటర్స్ కోసం వచ్చేది. అది కూడా మాత్రం కొత్తగా రాబోతుంది ఒక పసుపు విప్లవం. పసుపు విప్లవం అంటే ఆయిల్ పామ్ రెవల్యూషన్. వి హావ్ సెట్ వెరీ అంబిషియస్ టార్గెట్. మనకి 20 లక్షల ఎకరాలు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఆయిల్ పామ్ ప్రొడక్షన్. 2014 లో కేవలం 27,000 acres ఉండేది. Our goal, our dream is to take it to 20 lakh acres. We are already almost 10% on the way. ఇప్పుడు దాదాపు 2 లక్షల ఎకరాలకు చేరుకున్నాం ఆయిల్ పామ్ కల్టివేషన్. Now our task is to go all the way to 20 lakh acres. So between all these five revolutions, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఫార్మర్ ఇన్కమ్ డైలాగులతో డబుల్ కాదు, ఫార్మర్ ఇన్కమ్ జుమ్లాలతో డబుల్ కాదు. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ కావాలంటే allied sectors, agriculture and allied sectors also have to be supported. That's exactly what Telangana has done. పాడి పంట రెండింటినీ ఫోకస్ చేసింది తెలంగాణ. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ రకమైన ఒక అరుదైన బ్యాలెన్స్, సమతుల్యత భారతదేశంలో ఎక్కడ లేదు. దట్స్ వై ఐ సే దట్ మై స్టేట్ ఈజ్ ఎ పయోనియర్ అండ్ ఎ ట్రైల్ బ్లేజర్. నెక్స్ట్ ప్లీజ్. There are a lot of people, saying lot of nasty things about Kaleshwaram of late. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ బరాజ్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ రిజర్వాయర్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ పంప్ హౌస్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ కెనాల్. కాళేశ్వరం ఈజ్ 3 barrages, a combination of 3 barrages, 20 reservoirs, 20 lifts, 1,531 kilometers of gravity canals and 203 kilometers of tunnels. Let me also add, this will also include 147 TMCs of storage reservoir capacity, and again also taking care of 45 lakh acres of cultivation. More importantly, domestic consumption through Mission Bhagirath, and more importantly also 10% earmark for industrial consumption. It's a multi-purpose project. Within 4 years, less than 4 years, we have completed this project. It is the world's largest lift irrigation project. For those of you who doubt, for those of you who ask, was Kaleshwaram necessary? Let me tell you. The topography of Telangana is such. Telangana loni భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే, నదులు కింద ఉన్నాయి, భూమి పైన ఉంది. నీళ్లను కింది నుంచి పైకి తీసుకొని రావడం తప్ప వేరే మార్గం లేదు. మనం గ్రావిటీ టనల్స్ ద్వారా తీసుకొని రావాలంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే 82 మీటర్లు మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే గోదావరి ప్రాణహితల సంగమం ఉంటుందో అక్కడ నీళ్లను ట్యాప్ చేసి 618 మీటర్ల స్థాయికి నీళ్లు లిఫ్ట్ చేసే అద్భుతమైన అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ 3 బరాజులు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, ఇన్ని గ్రావిటీ కెనాల్స్, ఇన్ని టనల్స్ ఇవన్నీ పూర్తయినాయి. ఇంకా పిల్ల కాలువలు ఒకటి పూర్తి చేయాలి. అది కూడా చేస్తే 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డ బరాజ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇదివరకు ప్రకాశం బరాజ్లో సమస్య వచ్చింది, ధవళేశ్వరంలో వచ్చింది, మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా లీకేజ్ సమస్యలు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులో వచ్చాయి, శ్రీశైలంలో మొన్ననే పంప్ హౌస్ ఒక 2 సంవత్సరాల కిందట నీట మునిగింది. కాబట్టి ఇంజనీరింగ్ నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద ప్రజల పైసా ఒక్క రూపాయి పోకుండా, ఒక్క పైసా భారం పడకుండా మొత్తంగా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థనే చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఇంకా రాద్ధాంతం చేయాలనుకునే మేధావులకి, ప్రతిపక్షాలకి నా విజ్ఞప్తి, దయచేసి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, డిసెంబర్ 3 తర్వాత కూడా ఉంటాయి, అవి ఎక్కడా పోవు. కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి, రాష్ట్రానికి అన్యాయం చేయకండి, రాష్ట్ర భవిష్యత్తుకు అన్యాయం చేయకండి. రేపటి రోజున ఈ ప్రాజెక్టు కామధేనువు, కల్పతరువు అని చెప్పి అందరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాం, ఆ తర్వాత మీరే వచ్చి చెప్తారు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. భారతదేశంలోనే టాప్ 5లో అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఏవి అంటే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉండేది, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్. టాప్ 5లో ఉండేది ఎప్పుడు.
మహబూబ్ నగర్ వాజ్ నోన్ ఫర్ మైగ్రేషన్. ఎవ్రీ ఇయర్ 14 lakh మైగ్రేషన్ ఉండే ఒక జిల్లా మహబూబ్ నగర్. ఈరోజు ఆ మహబూబ్ నగర్లో, ఆ రంగారెడ్డిలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చి మరి ఏషియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కట్టి అక్కడ హైయెస్ట్ కెపాసిటీ ఉండే మోటార్స్ పెట్టి 145 మెగావాట్ కెపాసిటీ ఉండే మోటార్లు పెట్టి మధ్యలో ఎన్ రూట్ ఉండే 1226 విలేజెస్కి నీళ్ళు ఇస్తూ హైదరాబాద్కి నీటి వాటర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు దాదాపు 12.5 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దీనిలో 31 పంప్స్ ఉంటే మొన్ననే మొదటి పంప్ హౌస్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి అగైన్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అగైన్ అ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ which is once it is fully commissioned, it will change the fortune of Palamuru and Rangareddy and Hyderabad forever. And this is also has been completed by our government in a breakneck time. Let me remind you again, మేము పని చేసింది 6.5 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ అనే దరిద్రం, దానివల్ల మాకు జరగాల్సిన నష్టం ఎంత జరిగిందో మీకు తెలుసు. పైన ఉన్నది ఒక వెరీ ఇనిమికల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక దుర్మార్గమైన, అరాచకమైన, పొలిటికలీ అలైన్డ్ లేకపోతే శత్రువులాగా చూసే ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మూడవది ఆఖరికి చివరికి మాకు అప్పిచ్చే ఏజెన్సీలను కూడా చేయి వడిపెట్టి, చేయి నులిపి గొంతు నిలిపి అప్పులు కూడా ఇవ్వకుండా, అప్పులు కూడా పుట్టకుండా చేసే ఒక దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఆఖరికి నీళ్లలో వాటా కూడా తెలుసని దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం. 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్ ఉంటే మా వాటా ఎంతో తెలుసు, మా వాటా చెప్పండి, మాకు 500 టీఎంసీలు కావాలి, రావాలి, మీరు ఒక లెటర్ రాయండి ట్రిబ్యునల్కి అంటే అది కూడా చేయని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా వీ హెవ్ కంప్లీటెడ్ దిస్. సో దట్ ఈస్ తెలంగాణ. 6.5 yearsలో అన్ని క్లియరెన్సెస్ తీసుకుని మా ఫస్ట్ పంప్ హౌస్ లాంచ్ చేశాము. 1 year లోపల, విత్ ఇన్ నెక్స్ట్ 1 year విల్ ఆల్సో కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి అండ్ విల్ బ్రింగ్ వాటర్ ఆల్ ది వే టు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెల్లా, ఇబ్రహీంపట్నం and entire old Mahbub Nagar district as well. Again, this is one of the largest lift irrigation projects in the world, and that rare distinction also goes to Telangana. Next. Power. Congress ki power unte prajalaki power undadu. That is evident. మీరు చూస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్కి పవర్ ఇస్తే ప్రజలకు పవర్ ఉండదు. అందుకే నేను చెప్పేది ఎక్కడ పోయినా చెప్తున్నాను, కరెంటా కాంగ్రెస్ ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నాను. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా. అందుకే గతంలో కాంగ్రెస్కు 55 ఏళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలిగారంటే ఆల్ దే కుడ్ డూ ఇన్ 58 years was 7,000 megawatts of installed capacity. And now in 6.5 to 9.5 years, KCR garu has improved that from 7,700 megawatts to 18,567 megawatts. Come next year, by 2024, we are going to ramp this up after Damar Cherla becomes fully functional to 24,000 megawatts by next year. So that is Telangana. And let me also remind you here, we provide quality, uninterrupted power supply to all sectors, and we are the only state in the country to do that. To farmers, to domestic consumers, to industry, and we are also a responsible power producer. We are the second largest solar energy producer in the country. Unconventional renewable energy lo kuda memu second largest in the entire country. So we are a very responsible, ethical producer of power generation. Next please. Mission Bhagirath, I have told you, but the reason why we put it up again is because of point number 2 there. There is fluorosis elsewhere in the country, but Telangana today has been able to eradicate fluorosis completely. While erstwhile governments have increased fluorosis, asal fluorosis ane shapam 1956లో లేదు, fluorosis లేదు. కానీ ఎట్లయితే నీళ్ళివ్వలేని అసమర్థులు వాళ్ళ పాలన పెరిగిందో అట్లా ఫ్లోరోసిస్ పెరిగింది. 1.5 మంది నల్లగొండ జిల్లాలో జీవోత్సవాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళ శాశ్వతంగా నల్లగొండకు విముక్తి కల్పించింది కేసీఆర్. మానవ రహిత జిల్లాగా, there was a time when United Nations organization said Nalgonda might become a no-man zone. But today, I'm proud to share with you, we have been able to eradicate fluorosis for good, and we are the first state in the country to have done so. Next.
We are the leader in rural development. We are the leader in rural development. మేము మా రాష్ట్రం 3% కంటే జనాభా తక్కువ భారతదేశంలో, కానీ 30% పంచాయతీ అవార్డులు కొట్టే రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనం, ఒక అవెన్యూ ప్లాంటేషన్, ఒక వైకుంఠధామం, ఒక డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 58 ఏళ్లలో మాకంటే ముందున్న వాళ్ళు చేయని పని వాళ్ళ సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క ప్రోగ్రాం పల్లె ప్రగతి ద్వారా చేసింది తెలంగాణ. గ్రామ స్వరాజ్యం, గ్రామాల స్వచ్ఛత లక్ష్యంగా చేశాం కాబట్టి 30% అవార్డులు. అండ్ నౌ దేర్ ఫోర్ అగైన్ తెలంగాణ ఈజ్ ద రియల్ ట్రైల్ బ్లేజర్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ డెవలప్మెంట్ as well. Next please. Again in municipalities as well, we win the second largest number of Swachh Sarvekshan awards for any state in the country. Again మాకంటే ముందున్న రాష్ట్రం, మాకంటే చాలా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, కానీ ప్రోరాటా తీసుకుంటే we are number 1 there also. Today through Pattan Pragati we are improving greenery, we are improving sanitation, we are also ensuring basic amenities are provided, and therefore we are winning laurels across the country, and we have brought in some very interesting new legislations. అది కూడా చెప్తాను నెక్స్ట్. బట్ కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం కూడా తెచ్చి మనకు ఇవాళ 10% గ్రీన్ బడ్జెట్ అని స్పెషల్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ డిస్టింక్షన్ వస్తుంది తప్ప ఊరికనే కాదు. దానిలో గ్రీన్ సిటీ అవార్డులు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తున్నాయి. ఐల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఎ మినిట్. చెట్ల కోట్లు ఉండవు కాబట్టి రాజకీయ నాయకులు పట్టించుకోరు, కానీ కేసీఆర్ గారు చెట్లను కూడా పట్టించుకున్న నాయకుడు, భవిష్యత్ తరాల గురించి ఆలోచించిన నాయకుడు, హరితహారం అనే కార్యక్రమం పెట్టి మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకు కూడా విశ్వాసం నింపిన నాయకుడు కేసీఆర్. ఇది మానవ చరిత్రలో 3వ అతిపెద్ద ప్రయత్నం. నాట్ ఇండియా, నాట్ తెలంగాణ, నాట్ ఆంధ్ర. దిస్ ఇస్ ద 3rd largest effort in human history. Almost 275 crore saplings have been planted, and we made sure that they survived by way of policy drive. పంచాయతీరాజ్ చట్టంలో, మున్సిపల్ చట్టంలో మీరు 85% సర్వైవల్ ఉంచకపోతే, కాపాడకపోతే చెట్లు, మీ ఉద్యోగాలు పోతాయి అని కౌన్సిలర్లకు, సర్పంచ్లకు చెప్పిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. 7.7% పెరిగింది గ్రీన్ కవర్ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. నౌ అగైన్ we are ranked number 1 in India on the growth of our green cover. I know most of you during a political season this is quite boring presentation to you, I understand, but these are achievements of a new state which have to be showcased, which have to be talked about, because it can't always be about tu tu kitta main kitta. People also have to look at our progress report, what is the work we have done, on what basis should you vote for me. That's why I wanted to present this to you. We are ranked number 1 in India on increasing green cover, and we are the only state in the country which has actually created what is called as a green fund. హరిత నిధి అనేది ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అండ్ 977 లిమిట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ ఆల్సో కాపీడ్ దట్. ఈరోజు వాళ్ళు దాన్ని కూడా నగర్ 1 అని పేరు పెట్టుకున్నారు. నో ప్రాబ్లం. Like I said, imitation is the best form of flattery. We take it as a compliment, and we are happy to be leading, and we are happy to be supporting the government of India also in their ambition to do as well as Telangana. Balanced development and welfare. I keep saying this. మీ మోడల్ ఏంటి, మీ మోడల్ పేరు ఏంటి అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అని చెప్తుంటాను నేను. Why do I say that? It's because ఒకవైపు డెవలప్మెంట్, ఇంకోవైపు వెల్ఫేర్, ఒకవైపు పల్లె ప్రగతి, ఇంకోవైపు పట్టణ ప్రగతి, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు పర్యావరణం, ఒకవైపు గ్రామీణాభివృద్ధి, మరొకవైపు ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడులు. ఇంత అద్భుతమైన బ్యాలెన్స్ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనేది నిర్వివాదం. కాదు అని మమ్మల్ని ఎవరన్నా అంటే ప్లీజ్ నేను ఇచ్చినట్టు వాళ్ళని కూడా రమ్మనండి, ప్రజెంటేషన్ ఇవ్వమనండి, ప్రశ్నలు అడగండి, వాస్తవాలు బయట పెట్టండి. ఇవాళ సంక్షేమంలో అద్భుతమైన ఎన్నో ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఆసరా పెన్షన్స్ కానీ. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్, 16 రాష్ట్రాల్లో భారతదేశంలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. దట్ ఈస్ అగైన్ మమ్మల్ని ఎవరు అడగలేదు, మా ప్రభుత్వాన్ని ఎవరు దరఖాస్తు ఇవ్వలేదు, దండం పెట్టలేదు. కేసీఆర్ గారు స్వయంగా ఒక బీడీ కార్మికుడు ఇంట్లో చదువుకున్నారు. ఒక పద్మశాలి కుటుంబంలో దుబ్బాకలో ఉన్నప్పుడు
వాళ్ళ ఇంట్లో ఉండే లేడీ బీడీలు చుట్టే మహిళ బీడీ కార్మికురాలు కాబట్టి ఆ పని కూడా తనే స్వయంగా ఆలోచించి చేసిన పని. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము మేనిఫెస్టోలో మాట ఇవ్వలేదు. బీడీ పెన్షన్ కూడా మేము మాట ఇవ్వలేదు, దళిత బంధు మాట ఇవ్వలేదు, ఇంకా ఇతరవి కూడా మేము ఇవ్వలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రజల జీవితాల్లోంచి వచ్చిన అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు తప్ప ఇంకోటి కాదు. కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి మీకు తెలుసు. కేసీఆర్ గారు ఒకరోజు ఒక తాండాలో పల్లె నిద్ర చేస్తే అక్కడ ఆ తాండాలో ఉండే గిరిజనులు వచ్చి చెప్పిన మాట, సార్ మేము మా గుడిసె కాలిపోయింది, మా అమ్మాయి పెళ్లి కోసమని డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు పోయినాయంటే అందులోంచి వచ్చిన ఆలోచన, దానికి ప్రేరణ కళ్యాణ లక్ష్మికి అక్కడి నుంచి వచ్చింది. సో వీఆర్ అ లీడర్ ఇన్ దిస్ కంట్రీ ఆన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం. Talking about primary education and higher education and education at large, that is our dream. What you see up there is the first KG to PG institute in the entire state. పలకతో రండి పట్టాతో పొండి, అది మా నినాదం. కేజీ టు పీజీ వెనకాల పలకతో రండి పట్టాతో పొండి. ఆ నినాదానికి అనుగుణంగానే కేజీ టు పీజీ క్యాంపస్ గంభీరావుపేటలో పెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అనేది మా ఆలోచన విధానం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా దీన్ని విస్తరించే బాధ్యత మాది. దానికి అనుగుణంగానే ఇవాళ మొత్తం 1000 గురుకుల పాఠశాలలు పెట్టాము. ఆ 1000 గురుకుల పాఠశాలల్ని నెక్స్ట్ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాము, తర్వాత డిగ్రీ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాము, ఆ తర్వాత పీజీని కూడా అందులోకి తీసుకొస్తే మనం అనుకున్నట్టు కేజీ టు పీజీ ఒకటే చోట పలకతో రండి పట్టాతో పోండి అనే నినాదానికి అర్థవంతమైన ఆలోచన ఉంటుంది. తర్వాత ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అండ్ ఇందులో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మోడీ గారి నుంచి రాలేదు, మొత్తం తెలంగాణ రాష్ట్రమే పెట్టింది. మా మీద సీతకన్ను మోడీ గారు వేసిన ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. ఇవాళ మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ బీజేపీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కాలేజీలు ఎన్ని అంటే కేవలం 2. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఇదివరకే ఉండే, కేవలం 2 పెట్టింది. నిజామాబాద్లో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి, అది కూడా తెలంగాణ ఉద్యమానికి జడ్సి పెట్టినాయి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొత్తం 34 మెడికల్ కాలేజీలు. దిస్ ఇస్ అ రికార్డ్ విచ్ నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా కెన్ బోస్ట్. కొత్త ఉన్నత కళాశాల ఇన్స్టిట్యూషన్స్, విస్తృతంగా ఉపయోగపడ్డది, అందరికీ కూడా లాభం జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా, టాస్క్ ద్వారా ఇవాళ నైపుణ్య శిక్షణ ఇస్తున్నాము. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా ఉదయం స్టడీ సర్కిల్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్. నెక్స్ట్ ప్లీజ్. ఇవాళ అగైన్ ప్రౌడ్ టు షేర్ దిస్ విత్ యూ. హైదరాబాద్లో కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఉంటే ఇవాళ 4 టిమ్స్ వస్తున్నాయి, 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తున్నాయి హైదరాబాద్లో. దానిలో 4000 పడకలు యాడ్ అవుతున్నాయి. నిమ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతోంది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2000 బెడ్స్ యాడ్ అవుతున్నాయి. 58 ఏళ్ళు మొత్తం కలిపితే ఎంత అయితే కెపాసిటీ ఉండేనో హైదరాబాద్లో, దానికి రెట్టింపు కెపాసిటీ ఈ 6.5 ఏళ్లలో క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ టు షేర్ విత్ యూ దట్ ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, ఇట్ విల్ బీ ఇన్ వరంగల్. వరంగల్లో 24 అంతస్తుల్లో 2110 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ మొత్తం 5-6 జిల్లాలకు అక్కడ కేటర్ చేస్తూ వరంగల్లో యూ విల్ హ్యావ్ అ బ్రాండ్ న్యూ ఎంజిఎం. ఇట్స్ ఆల్రెడీ మొత్తం స్లాబ్లన్నీ పడ్డాయి, అది కూడా నిర్మాణం పూర్తవుతుంది, అది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా అచీవ్మెంట్స్ వాట్ గివ్స్ ఇస్ ద మోస్ట్ ప్రైడ్. మొన్న నేను చూశాను, ఒక లేడీ పెద్ద ఆవిడ చెప్తున్నారు, నా కంటి చూపు సరిగ్గా లేకపోతే నా కళ్ళు బాగు చేయించింది కేసీఆర్ కంటి వెలుగు ద్వారా అని చెప్తుంటే 3.14 కోట్ల ఉచిత కంటి పరీక్షలు, 84 లక్షల అద్దాలు పంపిణీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. ఎవరు పట్టించుకోరు ఎల్డర్లీ అంటే, సొంత పిల్లలు కూడా పట్టించుకోరు. అట్లాంటిది ఇవాళ కంటి వెలుగు ద్వారా ఒక మానవీయమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కంటి వెలుగు ద్వారా అంత పెద్ద ఎత్తున అద్దాలు పంపిణీ చేసి కంటి పరీక్షలు చేయించిన ఒకే ఒక్క ప్రభుత్వం. వాట్ గివ్స్ us ద మోస్ట్ హ్యాపీనెస్ అండ్ ప్రైడ్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఈరోజు ఎంత పెరిగినాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 61% దాటిపోయింది. ఇదివరకు 30% ఉండేది, ఈరోజు 61% దాటిపోయింది. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ చూడండి, 2014లో 39%
1000 ఉండేది ఈరోజు 2023లో 19 per 1000. దట్స్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. అండ్ మెటర్నల్ మోర్టాలిటీ చూస్తే 2014లో 91 ఉండే, ఇవాళ 2023లో 48. అందుకే అంటున్నాం, ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్. ఆలోచించండి, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన మార్పులు, కళ్ళ ముందు వచ్చిన మార్పులు. బస్తీ దవాఖానాలు 350 పెట్టాం హైదరాబాద్లో, ప్రతి పట్టణంలో పెడుతున్నాం. అగైన్ దట్ హస్ క్రియేటెడ్ డోర్ స్టెప్ dispensaries to a lot of slums and colonies. We're proud of that. We'll expand them even more. Next. This is an important slide. No other state in India has done so many, had brought in so many administrative reforms so swiftly. No other Indian state, and I say this with a lot of pride. Today, we have digitized many of our solutions. Earlier, oka bhoomi register kavali Telanganalo ante చేయి దడపంది రిజిస్ట్రేషన్ కాదు, ఎప్పుడు అవుతుందో మన చేతిలో లేదు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో, ఎప్పుడు మ్యూటేషన్ అవుతుందో ఎవరికీ తెలియదు. వాళ్ళ దయ మన ప్రాప్తం. కానీ ఈరోజు తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత అన్ని లేయర్స్ పోయినాయి. ఒక విఆర్ఏ పోయాడు, విఆర్ఓ పోయాడు, ఎంఆర్ఓ అధికారం లేదు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్, 8 లేయర్స్ తీసేసి మీ చేతుల్లో అధికారం, మీ వేలు ముద్రకు అధికారం ఇచ్చింది ధరణి. మీ రికార్డ్ని, మీ ల్యాండ్ రికార్డ్ని, మీ భూమి రికార్డుని ఎవరు ట్యాంపర్ చేయకుండా, ఎవరు దాంతో ఆడుకోకుండా మీ చేతికి మీ వేలి ముద్రకు అధికారం ఇచ్చింది ధరణి. ఆ ధరణి తీసుకొచ్చింది కేసీఆర్. అందులో చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, మేము లేవు అనట్లేదు. కానీ ఇవాళ భూమేత అని పెట్టి దాని ఏదో చేస్తాము అనే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి నేను చెప్పేది, అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పేది, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, తిరిగి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తాము అని మేనిఫెస్టోలో పెట్టారు. పట్వారీ వ్యవస్థ అంటే ఏందో మీకు తెలుసు, రైతులకు తెలుసు. పట్వారీ వ్యవస్థ అంటే తిరిగి మళ్ళీ దళారీ వ్యవస్థ. మరి ఆ తీసుకొస్తానంటున్న వాళ్ళకి మనం ఆశీర్వదిద్దామా, లేదా ధరణి తెచ్చి పారదర్శకత పెంచిన వాళ్ళకి ఆశీర్వదిద్దామా? ప్రజలు ఆలోచించాలి. టీఎస్ ఐ పాస్, టీఎస్ బి పాస్ మీకు తెలుసు, రెండు కూడా టైం బౌండ్ పద్ధతుల్లో అనుమతులు ఇవ్వడం ఏకగవాక్ష విధానం ద్వారా. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా బేసిక్గా ట్రాన్స్పరెన్సీ తేవడానికి, పౌరుడు కేంద్రంగా చేయడానికి తెచ్చాము. ఇంకా చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తెచ్చాము. అందులో దీస్ ఆర్ సమ్ దట్ ఐ వాంటెడ్ టు హైలైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. We have also never shied away from wearing spirituality on our sleeve. KCR is the only chief minister in the country who has built a temple like that without much fanfare. హడావుడి చేయకుండా, మతం పేరు మీద మంటలు పెట్టకుండా, మతాన్ని రాజకీయం కోసం వాడకుండా మోకేసుకొని ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం నిరసన తెలిపి తెలంగాణ సాధించుకున్నామో, ఏ హక్కుల కోసమైతే మనం తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ హక్కులు ఈ 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ద్వారా మాత్రమే అమలైన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. 50 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ అడుక్కునే పరిస్థితే మనది. ప్రతిసారి దరఖాస్తు పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలి. ఏనాడు కూడా సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మన గోడు పట్టలే, మన బాధ పట్టలే. అడుక్కున్నాం మనం. మాకు కళ్ళు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇయ్యండి, మాకు పింఛన్ ఇవ్వడానికి మనకు పింఛన్ ఇయ్యండి అని అడుక్కున్నాం. మా హక్కుల కోసం, మన హక్కులకు ఉండడానికి కోసం మనం అడుక్కున్నాం. కానీ 50 ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్లాడిన వాళ్ళమే. వేదిక ముందున్న వాళ్ళు, వేదిక మీదున్న వాళ్ళు. ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ పెట్టి, ఒక వరల్డ్ క్లాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి, ఇంత ఆధునికమైన ఫ్లీట్ పెట్టి, మా అమ్మాయిలకు అందరికీ కూడా షీ టీంలు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసి, మహిళా భద్రతకు కూడా టెక్నాలజీని అద్భుతంగా వాడి, హాకై లాంటి అప్లికేషన్స్ కూడా వాడి, అత్యాధునిక వాహనాల్లో వాడి, లక్షలాది సీసీ కెమెరాలు వాడి, ఒక సేఫ్ స్టేట్గా లా అండ్ ఆర్డర్ని ఇంత ఎఫిషియెంట్గా మెయింటైన్ చేసిన స్టేట్ ఇవాళ భారతదేశంలో బహుశా ఏది లేదు, తెలంగాణ తప్ప. యూ కెన్ లుక్ ఎట్ దాట్ ఇన్ ద క్రైమ్ డేటా యాజ్ వెల్. అండ్ టుడే ఐఎమ్ ప్రౌడ్ అగైన్ టు స్టేట్ that we are a trailblazer in the entire country in law and order. వేరే రాష్ట్రాల్లో నాన్ సెన్స్ చాలా ఉంది. బుల్డోజర్లు ఇంటిపోతాయి ఇంటికి, అక్కడ మీరంటే ఇష్టం లేకపోతే. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేవు. ఇక్కడ సుకూన్ సే హై లోగ్, హర్ కోయి సుకూన్ సే హై, చాహే ఆప్ కోయి భీ మజహబ్ కే హో
you are secure, safe, you are equal in Telangana. That's the most important point I want to enunciate in this slide. Next, please. Of course, Telangana's track record in attracting investments is definitely exemplary. We have been able to attract more than 4 lakh crores of investment in the last 9.5 years, and 24,000 approvals have been given. Direct employment potential of 24 lakh employees, and specific focus on number of sectors. But most important is our growth and how quickly it has happened in India, in the context of India. Ease of doing business, we are a leader in the country, and the landscape is there for you to see how it has changed, how the industrial park in Sultanpur has come up, how Chandanvalli has come up, how Dandu Malkapur has come up, how rural food parks are coming up, how special food processing zones are being created is also right in front of you. Next, please. Next. Amazon's world's largest campus is right there in Hyderabad, right in front of you. This number of other distinctions that I've talked enough, but I also wanted to highlight how number of employees have risen. 3,23,396 మంది ఉద్యోగుల నుంచి ఈరోజు, అది కొద్దిగా డేటెడ్ నెంబరు, దాదాపు 10 లక్షలు ఈరోజు ఐటీ ఉద్యోగులు తెలంగాణలో. అదేవిధంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీని తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ఒక నల్లగొండలో ఐటీ హబ్ ఉంది. ఇదివరకు అక్కడ ఐటీ మంత్రి అయినా కూడా ఐటీ హబ్ లేదు. ఈరోజు అక్కడ కూడా ఐటీ హబ్ వచ్చింది. ఇవాళ ఒక ఆదిలాబాద్లో ఐటీ హబ్ నిర్మాణం జరుగుతోంది. ఇవాళ ఒక సిద్దిపేటలో, ఒక వనపర్తిలో, ఒక రామగుండంలో, ఒక మహబూబ్ నగర్లో, ఒక ఖమ్మంలో, ఒక కరీంనగర్లో, ఒక వరంగల్లో ఇవన్నీ ఐటీ హబ్లు కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ జస్ట్ ఎంప్లాయీస్ బట్ ఐటీ ఎక్స్పోర్ట్స్. 57,000 కోట్ల నుంచి 2,41,000. మీరు అడగవచ్చు ఐటీ ఉద్యోగాలు వస్తే సామాన్యుడికి ఏం జరుగుతుంది అని. ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగం, ఏ 6.5-7 లక్షల ఐటీ ఉద్యోగాలు అయితే పెరిగినాయో, ఒక్క ప్రత్యక్ష ఉద్యోగం 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుంది. వాళ్ళ హైదరాబాద్లో ఇల్లులు అమ్ముడుపోతున్నాయంటే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో భూమి ఉందంటే, హాస్పిటాలిటీ సెక్టర్లో భూమి ఉందంటే, రెస్టారెంట్లు బాగా నడుస్తున్నాయి, లేదా హోటల్స్ బాగున్నాయి, లేదా టూరిజం బాగుంది, లేదా మీరు హాస్పిటల్స్ నడుస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఇవన్నింటికీ కారణం ఆ సెక్టర్లో వచ్చిన గ్రోత్ కూడా ఒక ప్రధాన కారణం. రాష్ట్రానికి సంపద పెరుగుతోంది, పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి. డైరెక్ట్ జాబ్స్ ఒకటి ఉంటే 6.5 లక్షల డైరెక్ట్ జాబ్స్ అనుకుంటే ఇండైరెక్ట్గా కనీసం 3 to 4 టైమ్స్ వచ్చింది. అది కూడా దయచేసి నోట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ హవ్ ఇంటరాక్టెడ్ విత్ సమ్ aspirants the other day. మీరు చూస్తే I'm throwing an open challenge to Rahul Gandhi, to Narendra Modi, to BJP, to Congress, whoever wants to take it up. Show me one state in India. Show me one state in India, any other state, which has done better than us in public sector recruitment. గత 10 ఏళ్లలో 1,60,83 ఉద్యోగ నియామకాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మాకంటే ఇంకా మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. 42,652 ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్ పైన, ఇది కింద ప్రైవేట్ సెక్టర్. మాకంటే మెరుగ్గా గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? కాంగ్రెస్ ఆర్ బీజేపీ రూల్ స్టేట్స్, ప్లీజ్ వచ్చి తెలంగాణ పిల్లలకి చెప్పండి. ఊరికే గావు కేకలు, పెడబొబ్బలు కాదు, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, చెప్పండి ఇదిగో మేము ఫలానా చోట ఇంతకంటే ఎక్కువ చేశాము అని చెప్పండి. ప్లీజ్ షో ఇట్ విత్ డేటా. ద ఫ్యాక్ట్ ఇస్, ఈవెన్ ఎ లార్జ్ స్టేట్ లైక్ గుజరాత్, which is substantially large. We are only 4 crore population, whereas Gujarat is, I think, 6.5 crores. Whereas Rajasthan is 8.5 crores. Even in those two places, they have not been able to match the 1.6 lakh crore number. అంటే నిజంగా చూస్తే ప్రోరాటా చూస్తే మనం 4 కోట్ల జనాభాకి 1.6 లక్షల జాబ్స్ ఫిల్ చేశాము. వాళ్ళు 8.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు, 6.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి వాస్తవాలు. నేను ఆల్రెడీ వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశాను, ఇవాళ పేపర్లో యాడ్ కూడా ఇచ్చాను. వాస్తవాలు ఇవి కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందని నేను అడుగుతాను. ఇక ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడే చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో కూడా తెలంగాణ. ఇంకొక మాట చెప్పాలి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS. ప్లీజ్ లుక్ ఎట్ ద రిపోర్ట్ ఫ్రమ్ October this year. Telangana is ranked 18th in the country on unemployment. Please look at it. Last 2 things and then I close out.
We have created, next please. We have created great infrastructure in Hyderabad under SRDP, missing link roads, and we also have done several very interesting things in Hyderabad like SNDP, the Strategic Nala Development Program. We are also providing 20,000 liters of free water, 20,000 లీటర్లు ఫ్రీ నీళ్లు హైదరాబాద్లో ఈరోజు మరి ప్రతి వినియోగదారుడికి ఇస్తున్నాము. చాలా కార్యక్రమాలు అందులో కూడా చేస్తున్నాము. మరి ఇంకా చేయాలనుకుంటున్నాం. మెట్రోని కూడా 70 కిలోమీటర్ల మెట్రోని వచ్చే టర్మ్లో 250 కిలోమీటర్లు చేయాలనుకుంటున్నాం. ఆ పై టర్మ్లో 415 కిలోమీటర్లకు తీసుకొని పోవాలనుకుంటున్నాం. అట్లా we have a vision towards future as well. అదే మాదిరిగా హైదరాబాద్లో ఈరోజు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై వస్తుంది. దాన్ని ఎవ్రీడే చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో 24/7 చేయాలనుకుంటున్నాము. దట్స్ ద డ్రీమ్. నెక్స్ట్ ప్లీజ్. పారిశుద్ధ్యం. ఇన్ తెలంగాణ వచ్చిన రోజు ఆనాడు జిహెచ్ఎంసీలో నిజానికి 3,500 3,800 టన్నుల చెత్త ఉండేది రోజు సేకరించేది. ఈరోజు దాదాపు 7,000 టన్నులకు పెరిగింది. మున్సిపాలిటీలో కూడా ఆ రోజు 2397 ఉండేది, ఇప్పుడు 4295 అయింది. కొత్తగా ఇప్పుడు 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. We have built FSTPs in each and every municipality. I have already released. నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను మా 10 సంవత్సరాల్లో ప్రగతి నివేదన మున్సిపాలిటీలో ఏమేమి చేశాము అనే ఒక చాలా పెద్ద బుక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అదంతా నేను చరిత్ర చరణం అదంతా రిపీట్ చేయను. బట్ వీవ్ డన్ వెల్, సో దేర్ ఫోర్ వీఆర్ విన్నింగ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ స్వచ్ఛ సర్వేక్షణ్ in the entire country. Next please. 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాము. రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్లకి మెట్రోను కూడా విస్తరిస్తాము. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ షాల్ బి కవర్డ్. నెక్స్ట్. ఇన్నోవేషన్లో ఇవాళ వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ, recognized by number of foreign and national institutions of repute. All these are institutions that have been created in the last 8 years. మన పిల్లల కోసం వాళ్ళు ఉద్యోగార్థులు మాత్రమే ఉండకూడదు, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో సృష్టించింది ఇది. ఇక లాస్ట్ 2. నెక్స్ట్. Hyderabad has won number of awards. Mercer has consistently rated Hyderabad as the best city in India to live 5 years in a row. Tree City of the World AIPH అనే సంస్థ ఇచ్చింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. మన ఇక్కడ ఉండే కట్టడాలకు కూడా మన సెక్రటేరియట్తో సహా, దుర్గం చెరువు బ్రిడ్జ్తో సహా గ్రీన్ యాపిల్ అవార్డ్స్ వచ్చినాయి. Looking forward to that. Next. Of course, cultural renaissance is one of the most important things in Telangana. One of the things that we take a lot of pride on is how Telangana dialect has become taken center stage today. ఒకనాడు జోకర్లు విలన్లు మాత్రమే మాట్లాడే తెలంగాణ భాష ఈరోజు బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. ఇవాళ ఏ యాక్టర్ అయినా, అది మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, తారక్ కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, they're all speaking in తెలంగాణ. ఏ సినిమాలో ఇవాళ తెలంగాణ పాట లేకుండా, యాస లేకుండా సినిమా కూడా లేని పరిస్థితి. రేడియో జాకీలు, వీడియో జాకీలు తెలంగాణలో మాట్లాడడం, తెలంగాణ యాసలో మాట్లాడడం, ఇవాళ ఇట్ హస్ బికమ్ అ స్టైల్ స్టేట్మెంట్. దట్ ఈస్ హౌ తెలంగాణ హస్ రిసరెక్టెడ్ ఇట్స్ ప్రైడ్, ఇట్స్ గ్లోరీ, ఇట్స్ లాంగ్వేజ్, ఇట్స్ డయలెక్ట్, ఇట్స్ కల్చర్. బతుకమ్మ ఇవాళ 100 దేశాల్లో ఆడుతున్నారు. ఒక మన దగ్గర కాదు, అన్ని రాష్ట్రాల్లో ఆడుతున్నారు. చివరికి రాహుల్ గాంధీ గారు కూడా బతుకమ్మ ఆడుతున్నారు, విచ్ ఇస్ అగైన్ అ వెల్కమ్ సైన్. నెక్స్ట్. సో వాట్ ఈస్ తెలంగాణ? నేను ఇందాక చెప్పాను, సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అన్నాను. ఎందుకు? దిస్ స్లైడ్ సమ్స్ అప్ వై ఐ సెడ్ వాట్ ఐ సెడ్. తలసరి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ. ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పెద్దదైన భారీ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. గ్రామీణ అభివృద్ధిలో హైయెస్ట్ అవార్డ్స్ తెలంగాణ. వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1, మావాడు తప్పు రాశాడు, నంబర్ 1 ఇప్పుడు. ఐటీ ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 తెలంగాణ. వి బీట్ బెంగళూరు లాస్ట్ 2 years. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ అవార్డ్స్. బట్ ప్రోరాట తీసుకుంటే మహారాష్ట్ర కంటే మన జనాభాలో తక్కువ కాబట్టి వాళ్ళకి 28 అవార్డులు వచ్చినాయి, మనకి 26 వచ్చినాయి. ఆ రకంగా కూడా నంబర్ 1, బట్ నంబర్ 2 అనుకున్నా పర్లేదు. 7.7% గ్రీన్ కవర్ ఇంక్రీజ్ తెలంగాణ హైయెస్ట్. దేశ జీడిపిలో అత్యధిక సహకారం అందిస్తున్న 4 రాష్ట్రాలు and fastest growing GDP in the country.
దేశంలో అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం కలిగిన రాష్ట్రం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3rd ర్యాంక్, అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఉన్న రాష్ట్రం, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఇండియా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధికం, అగ్రగామి, సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో అంటే సోలార్ ఎనర్జీలో కూడా వీఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. దేశంలోనే అప్పులు కొంతమంది మాట్లాడుతున్నారు, నేను నిర్మల గారు కూడా వచ్చి మాట్లాడారు ఆఖరికి, మీరు అప్పుల పాలు చేశారు తెలంగాణ అన్నారు. సరే, మోడీ గారు అప్పుల పాలు చేశారు, మేం కాదు. 5 లక్షల రూపాయల అప్పు ఇలా మోడీ గారు ఒక్కొక్కరి మీద నెత్తి మీద పెట్టాడు. మోడీ వచ్చినాడు దేశం అప్పు 56 లక్షల కోట్లు. మోడీ ఒక్కరు అంటే 14 మంది ప్రధానమంత్రులు కలిపి చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క మోడీ గారు చేసింది 114 లక్షల కోట్లు. సో లిటరలీ నౌ ఇట్ ఇస్ అబౌట్ 170 lakh crores అనుకుంటే, 145 మన పాపులేషన్ అనుకుంటే, మరి 145 crores అనుకుంటే యూ కెన్ డూ ద మ్యాథ్. అదేవిధంగా మనం తెలంగాణ చూస్తే బాటమ్ 5లో ఉంది. డెట్ జిఎస్డిపి రేషియోలో వీఆర్ ర్యాంక్ 23rd ఇన్ ద కంట్రీ. In 28 states, we are ranked 23rd. Last, the Mercer has rated us 5 years in a row as, again, for best quality of living. అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రం ఇది. నా కితాబ్ నేను ఇచ్చుకోవట్లేదు. Again, this is an agency that is certified. I will produce, the evidence to you. I have already tweeted. I can again send it back to you. Again, of course, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు అందరూ అన్నీ వస్తున్నాయి. ఆఖరికి చెన్నైలో ఉండే రజనీకి కూడా అర్థమైంది, కానీ ఇక్కడ ఉండే గజనీలకు మాత్రం అర్థం కావట్లేదు. అందుకే అవన్నీ చెప్పాలన్న ఉద్దేశంతోనే మీకు వాంటెడ్ టు గివ్ యూ దిస్ ఓవరాల్ ప్రెజెంటేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే మీకు ఈ టైంలో ఇది బోర్ కొడుతుంది నాకు తెలుసు. యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మసాలా, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ మసాలా ఫర్ యూ టుడే. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ యూ క్యాప్చర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ 9.5 years and wanted you to kindly communicate it to the people at large. I am already running late. I am going to Nalgonda now. From Nalgonda, I have to go to Mahbubnagar, and then I have to come back to Hyderabad and do some road shows before my throat gives in, my voice gives in. So please excuse me, I'm not going to take questions. ఇప్పటికే చాలా చెప్పాను నేను. ఇంకేం అడిగినా మీరు ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు తెలుసు అది కూడా. అందుకే I'll leave it at that. Thank you so much, genuinely, and sorry for being late. Thank you. Jai Telangana. I'm going to run.